మై స్టూడెంట్స్, ఈరోజు ఇండస్ట్రీ సెక్టార్లో భాగంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అని చెప్పుకున్నాం. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ గురించి మనం తెలుసుకుందాం. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంటే వీటికి సంబంధించినటువంటి చిప్స్ని కంప్యూటర్స్లో, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో ఈ యొక్క చిప్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. వాటిని సెమీ కండక్టర్స్ అని అంటారు. ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందంటే, భారత ప్రభుత్వము మోడిఫైడ్ సెమీ కండక్టర్ ఇండియా ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. మోడిఫైడ్ సెమీ కండక్టర్ ఇండియా ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, డిస్ప్లే ఫ్యాబ్స్ కానీ, సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ కానీ, సెన్సార్ ఫ్యాబ్స్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క మోడిఫైడ్ సెమీ కండక్టర్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా అసలు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు లాంచ్ అయింది అంటే చూస్తే, ఈ మోడిఫైడ్ సెమీ కండక్టర్ ఇండియా ప్రోగ్రామ్ అనేది 2021 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సెమీ కండక్టర్ ఇండియా ప్రోగ్రామ్ అనే దాన్ని. దీనికి మంత్రిత్వ శాఖ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MEITY అని అంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడవబడుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైనా సరే సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ కానీ, డిస్ప్లే ఫ్యాబ్స్ ఇండస్ట్రీస్ కానీ, సెన్సార్ ఫ్యాబ్స్ ఇండస్ట్రీస్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద పరిశ్రమ అనమాట. ఈ పరిశ్రమ పెట్టాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. అందువల్ల ఈ పరిశ్రమల ఏర్పాటుకి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మోడిఫైడ్ సెమీ కండక్టర్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని తీసుకొచ్చారు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఏంటి స్కీమ్ యొక్క ప్రాముఖ్యత అంటే, భారతదేశంలో ఒక 100 కంపెనీలు ఎంపిక చేశారు. ఎన్ని కంపెనీలనే? 100 కంపెనీలు ఎంపిక చేసి, ఈ కంపెనీల్లో సెమీ కండక్టర్, అదేవిధంగా డిస్ప్లే ఫ్యాబ్స్కి సంబంధించి ఏం చేశారంటే, అంతర్జాతీయ పరిశ్రమలకు పోటీ పడే విధంగా ఈ 100 కంపెనీలు తయారు చేశారు. ఈ 100 కంపెనీలే అంతర్జాతీయంగా పోటీ పడే విధంగా తయారు చేశారు. తయారు చేసినందుకు ఈ కంపెనీలకు ఇచ్చిన ప్రోత్సాహకమే డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఏవైతే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకోవాలో వాటికి కొంత ఫండ్, ఆర్థిక సహకారం చేశారు. అందువల్ల ఈ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశం అనేది సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో చాలా వెనకబడి ఉందన్నమాట. అందువల్ల టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా 2021లో సెమీ కండక్టర్ మిషన్, ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. 2021లోనే సెమీ కండక్టర్ మిషన్ అనే మిషన్ని ఏర్పాటు చేసి, అందులో భాగంగా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి నోడల్ ఏజెన్సీ అయినా సరే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ యొక్క ప్రోగ్రామ్కి నోడల్ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అయితే 2021లో సెమీ కండక్టర్ మిషన్ని ఏర్పాటు చేసి వెంటనే PLI స్కీమ్ని, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని దీనికి అప్లై చేశారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే, క్రితం సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా ప్రొడక్షన్ చేసిన దానికి కొంత ఆర్థిక సహాయాన్ని ఇస్తారు. దాన్ని మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని అంటాం. అంటే క్రితం సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉత్పత్తి పెరగాలి, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ పెరగాలి. అటువంటి వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చే స్కీమే PLI స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ చేశారు. అదేవిధంగా 2022లో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, అమెరికాతో ఇన్సెంటివ్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటువంటి ఒక ఒప్పందం మీద సంతకం చేసింది. 2022లో అమెరికాతో ఇన్సెంటివ్స్ ఆఫ్ క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటువంటి ఒక స్కీమ్ మీద, ఒప్పందం మీద సంతకం చేసి, అమెరికా నుంచి టెక్నాలజీని కూడా తను తీసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఒప్పందం ఈ యొక్క ఒప్పందం. అయితే
సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లో భారతదేశం యొక్క స్థానం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది, మొత్తం ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో భారతదేశం యొక్క స్థానం ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తే ఇక్కడ మనం ముఖ్యంగా మనం 3 చూస్తాం: మార్కెట్ సైజు, చిప్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మార్కెట్ సైజ్ కానీ మనం చూస్తే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ యొక్క మార్కెట్ సైజ్ కానీ చూస్తే ఇది 2019లో $20 బిలియన్ ఉంటే 2026 నాటికి ఇది 3 రెట్లు పెరిగి $64 బిలియన్ చేరుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు అనమాట. 2026కి $64 బిలియన్ చేరుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు మార్కెట్ సైజ్ అనేది. అదేవిధంగా చిప్స్ అంటే మైక్రో చిప్స్ ఉంటాయి కదా, కంప్యూటర్లు ఎక్కడ వాడతారు, అవి పెర్ ఇయర్ ప్రెజెంట్ 2000 చిప్స్ తయారవుతున్నాయి. పెర్ ఇయర్ 2000 చిప్స్ తయారవుతున్నాయి. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, భారతదేశం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఈ చిప్స్లో అనేక రకాలు తయారు చేయడం వల్ల $2.5 బిలియన్ అంతర్జాతీయ ఆదాయం కూడా భారతదేశానికి రావడం జరిగింది. అయితే మరి వరల్డ్లో ఎలా ఉంది పరిస్థితి? వరల్డ్లో ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లో ఒకే ఒక పేరు చెప్పుకోవచ్చు, దాని పేరే తైవాన్. మొత్తం సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్లో 60% వాటా కలిగి ఉంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో 90% వాటానే కలిగి ఉంది. ఇది సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి తాజా సమాచారం.